గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విద్దరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇప్పుడు మళ్ళీ క్యాంప్కి లాగే సర్దుతున్నాను అనమాట. మీ అందరు కోపమే వచ్చి ఎంతకాలం తిరుగుతావు అక్క, ఎందుకలా తిరుగుతున్నావు అని చెప్పేసి అలా వస్తున్నాయండి. తప్పట్లేదు అనమాట, తిరగవలసి వస్తుంది. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే యాక్చువల్గా విజయనగరం పోస్పట్రాకి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళని తీసుకుని రేపు మార్నింగ్ విజయనగరం పోస్పట్రాకి వెళ్తాం గృహప్రవేశం ఫంక్షన్కి. మా అత్త ఉన్నది, మేనత్త, సొంత మేనత్త వాళ్ళ కూతురు ఇంట్లో దిగుతుందనమాట. సొంత ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం ఫంక్షన్కి పిలిచారు. మా నాన్న తరపు నుంచి ఫంక్షన్స్ చాలా తక్కువ, సో పిలిచినప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు కదా. సో అందుకోసం కంపల్సరిగా వెళ్తున్నాను. ఇంతవరకు దీనికి వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి, నా పెళ్ళి అయిన నుంచి కూడా. సో పిలిచారు, ఇంతవరకు ఎలాగో వెళ్ళలేదు. కలిసి వచ్చినప్పుడు అవకాశం వదులుకోకూడదు అని చెప్పేసి రేపు మా ఆయన చేత లీవ్ పెట్టి, సో మేము పిల్లలు అమ్మ వాళ్ళందరం కలిసి ఇంకా రేపు వెళ్తున్నాం అనమాట. సో అందుకోసం అయితే బట్టలు అయితే తీసాను. యాక్చువల్గా కాటన్ సారీయే పట్టుకున్నాను, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. వేడికి వేరే చీరలతో అయితే ఉండలేమని చెప్పేసి. బట్ చూడాలి, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బీరువాలో చాలానే సారీస్ ఉన్నాయి. ఇది అయితే తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ గసిరితే ఇది ఆపేసి వేరేది ఏదైనా కట్టడానికి ట్రై చేస్తా. ఇవైతే మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు సిఎంఆర్లో తీసుకున్న అవుట్ఫిట్స్ అనమాట. ఇవి కూడా కొత్తవే. ఈ రోజు వెళ్తున్నాం కదా మేము, లక్షవారము యాక్చువల్గా గృహప్రవేశం. శుక్రవారం వచ్చేసరికి మా ఆయన బ్యాంక్లో ఒక సార్ ఉన్నారంట, వాళ్ళ కూతురు పెళ్ళి ఎవరిదో అంట, దానికి కూడా మమ్మల్ని పిలిచారని అన్నారు. అందుకోసం ఈ డ్రెస్సులు అయితే పట్టుకున్నాను అనమాట. రిటర్న్ వచ్చినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనేసి. ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి అయితే నేను బయలుదేరుతున్నాను. అలానే మా గీతు పాప కూడా అక్కడ ఇంకా ఉండననేస్తుంది, వచ్చేస్తానంటుంది. తను కూడా తీసుకొచ్చేస్తాను. ఇంట్లో అయితే కొత్త అట్రాక్షన్ వచ్చిందండి, ఇదేనమాట. చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన అయితే ఆర్డర్ పెట్టారంట. ఎవరు 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 వచ్చారు? అమ్మ వచ్చిందా? హ్యాపీయా? మంగా తొళ్ళు ఉండిపోయింది. నాన్న బ్యాగులు దించుతాడా? కాతర చేయట్లేదు. అమ్మ ఒళ్ళు వేడుకుంది నాన్న, చూసి ఏటినాను అలా వింటాను పాఠం చెప్పినట్టు. సో ఇప్పుడైతే గృహప్రవేశం ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇలా రెడీ అయ్యా. ఈరోజు నా ఎట్టేర్ ఇలా ఉంది. కరెక్ట్గా 7:46 అవుతుంది. ఈ టైంకి బయలుదేరుతున్నాం. వైజాగ్ నుంచి పోస్పట్రాగా ఎంతసేపు పడుతుందో తెలీదు, చూద్దాం. ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయో లేవో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా అమ్మ అనమాట ఇవి, నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. ఇవి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర ఉన్నాయి. అప్పుడు పెట్టుకున్నా, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇదే పెట్టుకోవడం. ఈ అక్క వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అనమాట. సో మేము వీళ్ళింటికే వచ్చాము ఇప్పుడు ఫంక్షన్కి. ఫంక్షన్ అక్కని పిలుస్తాను, వరస అయితే మాత్రం వాళ్ళకి అవ్వదనమాట. యాక్చువల్గా ఎవరంటే మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళ అక్క వాళ్ళ కూతురు, అంటే మా అత్త వాళ్ళ కూతురు అనమాట. బట్ నేను అక్కనే పిలుస్తాను. నాకు చిన్నప్పటి నుంచి మరి అక్క అని పిల్లడం అలవాటు అయిపోయింది. చెప్పు మళ్ళీ రెండు పక్కల. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నారు, వీళ్ళ ఆయన అయితే నేను బాబాయ్ అని పిలుద్దాను, తిన్న అక్కని పిలుద్దాను అనమాట. ఆ బాబాయ్ కూడా దగ్గర వాళ్ళే, అంటే సొంత రిలేషన్. మ్యారేజ్ జరిగింది అనమాట, లవ్ మ్యారేజ్, మళ్ళీ మామూలు మ్యారేజ్ కాదు. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఎప్పుడు బాగా కనిపిస్తాంలే, బాగా వస్తుంది. మా ఇంట్లో అంటే మా ఇల్లు అనుకోగలరు. చెప్పు, నువ్వేటి చెప్పాలనుకుంటే నువ్వు చెప్పు. మా నాన్న తొందరలో ఇల్లు కట్టేస్తాడట, అప్పుడు నన్ను పిలుస్తారని చెప్తారు. నేను 50 లక్షలు ఇవ్వాలటండి ఫ్రెండ్స్, చూడండి. అలాగే నా దగ్గర ఉంటే నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు. వడ్డీ ఎందుకు? వడ్డీ కూడా అవసరం లేదు కదా, నేను తీసుకోను, మంచిదాన్ని కొని.
ఇంకా అక్కడ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఈవినింగ్ అయితే మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చామన్నమాట. మొన్న ఫోన్ తీసుకున్నాం కదా, దాని యొక్క బాక్స్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. మేము మా ఫోన్ ఎక్స్చేంజ్ ఇచ్చాం కదా, మా ఫోన్ది బాక్స్ కూడా ఇంటి దగ్గర ఉండిపోయింది, అది అప్పుడు తీసుకెళ్ళలేదు. అందుకోసం ఆ బాక్స్ ఇస్తే ఒక 1000 రూపాయలు 1500 ఇస్తానన్నారు, అందుకోసం తీసుకెళ్ళడానికి వెళ్ళాము. తర్వాత ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఈ కార్ జర్నీది. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అన్నట్టు. నేను అన్ని చిన్న చిన్న క్లిప్సే తీసానండి, నాకు తీయడం అవ్వటం లేదు ఈ మధ్య. అందుకోసమే పెద్ద పెద్ద వ్లాగులు, లెంతీ వ్లాగులు ఏ రోజు ఆ రోజు అయితే నేను పెట్టలేకపోతున్నాను. సో ఈరోజైతే మా ఆయన వాళ్ళ బ్యాంక్లో స్టాఫ్ మెంబర్ వాళ్ళ కూతురు మ్యారేజ్ అనమాట, దానికి ఇన్వైట్ చేశారు. నర్సీపట్నం దగ్గరే పెళ్ళి అనమాట. సో ఇంకెందుకని చెప్పేసి మేము నర్సీపట్నం మార్నింగే స్టార్ట్ అయిపోయాం, ఫ్రైడే మార్నింగే. నెక్స్ట్ మీతో ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో పరంగా. ఇక్కడ నుంచి నేను లాంగ్ వీడియోలో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను, నాకు టైం చాలట్లేదు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు, పిల్లలతో అసలు అవ్వట్లేదు అనమాట. ఈ మధ్య నాకు కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి ఎక్కువగా. సో ఫుల్ లెంత్ వీడియోలు తీయలేకపోతున్నాను, నా ఎడిటింగ్లకి నాకు టైం చాలట్లేదు. ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చూసుకొని ఇవన్నీ అయ్యేసరికి. సో అందుకోసమే లాంగ్ లెంత్ వీడియోలు అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ లాంగ్ లెంత్లు తీసే బదులు మినీ వ్లాగులు, షార్ట్ వీడియోస్ అయితే తీస్తాను. వీటిని ఎలా ఆదరించి అభిమానించారో ఆ షార్ట్ వీడియోస్ని కూడా మీరు అలానే చూసి నన్ను అలానే అభిమానిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము నర్సీపట్నం వెళ్తున్న తావులోనే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. అక్కడైతే కారు మొత్తం దేనికో గుద్దేసుకుంది, కరెంటు పోల్ ఉంది కదా ఆ స్తంభానికి, మొత్తం నుజ్జు అయిపోయింది. నిన్న నైట్ ఎప్పుడో జరిగిందంట. మీరైతే ఎవరైనా డ్రైవింగ్ చేస్తున్నావు నైట్ కానీ మార్నింగ్ కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అది మన తలరాత రాసి ఉంటే ఏం చెప్పలేంలేండి, బట్ మన జాగ్రత్తలో మనం ఉండడంలో అయితే తప్పు లేదు కదా. ఇంకా తర్వాత పెళ్ళికైతే వచ్చి వాళ్ళకి కనిపించి అక్కడ భోజనాలు అయితే చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఈ జర్నీ కూడా ఇలా జరిగిందండి. మినీ వ్లాగ్స్ తీస్తానని చెప్పానని లాంగ్ లెంత్ వీడియోలు పూర్తిగా తీయడం మానేను. ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరిగిందనుకోండి, ఏదైనా మంచి ఒకేషన్ మా ఇంట్లో జరిగిందంటే కంపల్సరీగా దానికోసం ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెడతాను. డైలీ వ్లాగ్స్ అయితే ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను. సో మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ విషయం పైన మీ యొక్క అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నుంచి నా మినీ వ్లాగ్స్ కంపల్సరీగా చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.